అందరికీ నమస్కారం. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి అవధాని గారి శ్రీ సిద్ధయోగ చరిత్ర 8వ భాగం శ్రీ నూతలపాటి రత్న శర్మ గారు ఈరోజు కావ్య పఠనం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. శ్రీ విశ్వకర్మ కుల పారావారా భోగసితకరా విభుతవరా ఆవజ సంకాశ విలాస వీర బ్రహ్మనామ సద్గుణనాధామ. నిన్నటి కథలో రెండో ఆశ్వాసం చివరలో సిద్ధయ్యని గురువు వద్ద వాళ్ళ తల్లిదండ్రులు దించి వెళ్ళిపోయారు. సిద్ధయ్య వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గర శిష్యుడిగా కుదురుకున్నాడు. ఆయన్ని స్వయంగా తన కుమారులతో సమానంగా చూసుకుంటానని మాట ఇచ్చి పీరు సాహిబుని ఆదమ్మని కూడా సముదాయించి పంపించారు గురువు. ఇంతవరకు జరిగింది. ఇక్కడ ఈ కథలో వీరబ్రహ్మేంద్ర స్వామికి సేవ చేయటం సిద్ధయ్య మిగతా శిష్యులతో పాటు సమానంగా అంతకన్నా మించి ప్రథమ శిష్యుడిగా సిద్ధయ్యని తీసుకోవటం, సిద్ధయ్య కూడా అందుకు తగ్గట్టుగా చక్కగా సేవ చేయటం, వీరబ్రహ్మేంద్ర స్వామిని మెప్పించటం, ఆయన సిద్ధయ్యకు పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పి క్లుప్తంగా, అందువల్ల నువ్వు ప్రత్యేకించి నన్ను ఉపదేశం ఇవ్వమని అడగాల్సిన అవసరం లేదు, నేను నీకు ఇస్తాను అని చెప్పేసి ఆయన ఉపదేశాన్ని ఇస్తాననే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పడం. దానికి సిద్ధయ్య అప్పటికి కూడా సంతృప్తి పడక, ఆకలేసిన వాడికి అన్నం పెడితే ఆకలి తీరుతుంది, తప్పి తీరాలంటే వెంటనే దాహం తీర్చుకోవడానికి నీళ్ళు ఇవ్వాలి, అలాగే ఇప్పుడు నాకు ఉపదేశం కావాలనే కోరిక ఉంది కాబట్టి ఆ కోరికని ఇప్పుడు తీరిస్తేనే సమంజసంగా ఉంటుంది అని గురువు గారిని మళ్ళీ మళ్ళీ ప్రాధాన్యపడ్డాడు. దానికి అది ఎప్పుడో కాదు, ఈ రోజే నేర్పుతాను నీకు, ఈ రోజే నీకు ఉపదేశాన్ని ఇస్తాను అని చెప్పి ఆయన అనటం. దాంతో సిద్ధయ్య దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఏం ఏర్పాట్లు చేసుకున్నాడు? కడప నవాబు ఇచ్చినటువంటి పైకాన్ నుంచి కొంత ఖర్చు పెట్టి కావలసినటువంటి పూజా సామాగ్రి, అలాగే ఉపదేశానికి కావలసినటువంటి తెల్లని వస్త్రం, ఇవన్నీ కూడా కొనుక్కుని సిద్ధమయ్యాడు. అలా గురువు గారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ శిష్యుడికి ఉపదేశం ఇచ్చాడు. ఆ అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఆ వైభవాన్ని చూడటానికి చాలా మంది మిత్రులు, భక్తులు చాలా మంది వచ్చారు. వాళ్ళంతా చూసి ఆనందించారు. వాళ్ళు వీరబ్రహ్మేంద్ర స్వామిని సాక్షాత్తు నారాయణ అంశగా భావించి స్తుతించారు. అలాగే సిద్ధయ్యను కూడా ప్రహ్లాదుల్లాగా భావించి పొగిడారు. ఈ కథ సాగుతూ ఉంది. ప్రస్తుతం మనం వీరగురునికి సిద్ధయ్య చేసిన సేవల దగ్గర ఈ తృతీయ ఆశ్వాసం ఆరంభాన్ని చూద్దాం. గురుడు జపంబునకు పోను నెడ మృగాజిన మలికాదులు సిద్ధపరచు వీరేశ్వరుండెట కూరుతుండిన మనోహరమగురీతిగా సురటి బీచు ఆచార్యుడెప్పుడు శయ్యంబవడించిన అమిత సౌఖ్యముగా పాదములనొత్తు దేశకుండెట కరుదెంచుచుండిన సితఛత్రంబు బట్టి సరసనేగు అప్పుడిప్పుడన నేల అహర్నిశలను నే అదను నందు ఏ సేవ చేయవలెనో అట్టి సమయోచిత పరిచర్యలను నచ్చున సిద్ధయ భక్తినేమనగవచ్చు. ఇలా సేవలు అందిస్తూ వచ్చాడు.
చాలా సేవలు. ఇలా ఆయన ఎప్పుడు జపానీకి కూర్చుంటాడో ఆ సంగతి తెలుసు కాబట్టి ఆయనకి ఏం కావాలో అక్కడ ఏర్పాటు చేశాడు. ఏమిటవి? మృగాజన మాలికాదులు, మృగ చర్మం కూర్చోడానికి, మాలికాదులు పూలు దండలు ఇలా సిద్ధపడతాడు. వీరేశ్వరుండెటగూరుతుండిన మనోహరమగు రీతిగా సురటి వీచు. అప్పుడు ఈ కాలంలో లాగా ఫ్యాన్లు అవి లేవు కాబట్టి విసనకర్రలు వేసటం. సురటి అనేది విసనకర్ర, గాలి విసరటం. అలా విసురుతూ ఉండేవాడు. ఆచార్యుడెప్పుడు శయ్యను గొబలించిన అమిత సౌఖ్యముగా పాదముల నొత్తు. ఆయన పాదాలను ఒత్తుతూ సేవ చేశాడు. దేశికుండెటకు అరుదెంచుచుండిన శితఛత్రంబు బట్టి సరసనేగు. మఠాధిపతులు వాళ్ళకు ఉండేటువంటి దీని ప్రకారం గొడుగు, ఒక కర్ర ఇలాంటివి ఉంటాయి. అలాగే ఆయన శితఛత్రాన్ని, తెల్లనైనటువంటి ఛత్రాన్ని పట్టి ఆయనతో పాటు తిరుగుతూ ఉండేవాడు. అప్పుడిప్పుడన నేల అహర్నిశలను అదను నందు ఏ సేవ చేయవలెనో, రాత్రి పగలు కూడా ఎప్పుడు ఏ సేవ చేయాలో అలా సమయోచిత పరిచర్యలను నచ్చుచు అహహా సిద్ధయ్య భక్తినే మనగవచ్చు. ఆయన చాలా సేవలు చేస్తూ గురుగారి వెంటే తిరుగుతున్నాడు. ఇట్లా సేవించు కొంతకాలం అయింది. అక్కడ ఆయన గురుగారు కూడా ఏం చేశాడంటే, తనయ ఆయన కొడుకులాగా చూసుకుంటున్నాడు కాబట్టి తనయ ప్రొద్దెక్కే మజ్జనమునర్పగనే గిరమ్మని సెలవిచ్చి రాణనకు. ఇంత పొద్దెక్కింది, ఇంకా స్నానం చేసిరా అని చెప్పేసి ఆయనకు ఒక సెలవు ఇవ్వడం అనుకు. ప్రియసుత వేళ ఎవరయమున మీ అమ్మనడిగి పోసేసి రమ్మనుచు పంపు. అలాగే ఒక ఇంటికి పంపించి అక్కడ మీ అమ్మ ఏం చెప్పిందో ఆ పని చేసి మళ్ళీ వెంటనే రా అని చెప్పడం. నందన నీ హస్తనాళీకములు నొచ్చు సురటి నిలుపుమటంచు సొరిది నాకు. ఎక్కువ విసినకర్ర విస్తుంటే విసిరినప్పుడు చేతులు లెప్పగలుగుతాయి కాబట్టి ఇంకా ఆపు అని చెప్పి ఆపించి ఆ సురటిని నిలుపుమటంచు, అవి వీచేటువంటి విసినకర్రను ఆపమని చెప్పేసి కొంత విశ్రాంతి తీసుకోమని ఆపుతున్నాడు. అలాగే పుత్రగా నేడ అర్ధరాత్రిగా వచ్చే ఇంచుకసే ఇంచు మంచు సెలవిచ్చు. అర్ధరాత్రి సమయం అయింది, చక్కగా ఇంక విశ్రాంతి తీసుకో, పడుకో అని చెప్పేసి సిద్ధనతోటి వీరబ్రహ్మేంద్రుడు అంటారు. శిష్యులు ఎవరైనా చేరకున్న బట్టి వినుమని కూర్చుండబెట్టుకుని మంజులముగ కాల జ్ఞానమర్మములను సిద్ధయకు బ్రహ్మము ఒగి బోధ చేయుచుండు. ఎవరు విన్నా ఎవరు వినకపోయినా సిద్ధయ్యన దగ్గర కూర్చోబెట్టుకుని చక్కగా కాలజ్ఞానాన్ని ఆయనకి వినిపిస్తున్నాడు. అలా ఆయనకి ప్రథమ శిష్యుడిగా చేసుకున్నటువంటి సందర్భం ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది. సరే, ఇలా ఉన్నప్పుడు, ఇలా జరుగుతున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, సిద్ధయ్య ఇంతవరకు బాగానే ఉంది, నాకు ఉపదేశం ఇవ్వమని అడిగాడు. దేవా మహానుభావ వినుతించదనా మొరలగించిన కావగదయ్య ఇట్లనిన కారణమీవికనైన నా గిడంగావలయున్ సుమా అటులగాక మదీప్సితమెట్లు తీరు నీ సేవకుడన్ విధేయుడన్ శిష్యుడనాశ్రితుడన్ మోక్షుడన్. ఇలా ఆయన ప్రార్థించాడు. ఇప్పుడు నాకు మోక్షాన్ని ఇవ్వు, కారణం ఇవ్వు. కారణము అంటే ఇక్కడ ఉపదేశం అని చెప్పుకున్నాం కదా, ఆయనకు ఉపదేశం ఇవ్వాలి, గురుపదేశం ఇవ్వమని ఆయన ప్రార్థన. నీకు విధేయుడను, సేవకుడును, శిష్యుడను, మోక్షార్థిని ఇన్ని చెప్పుకున్నాడు. ఇన్ని చెప్పి నాకు ఉపదేశాన్ని ఇవ్వమని అడిగాడు. దేశమున కన్నా గురును ఉపదేశము కొన నరునగదియే తిరుమని నా ఉద్దేశముగా అవున భవదాదేశము నెరిగింపు మిటునో తేడపడంగన్. ఈ పద్యంలో మళ్ళీ ప్రాస 3 అక్షరాలు ఒకే పదం, దేశము 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 అని ఇట్లా పునరావృత్తి కావడం వల్ల పద్యానికి ఒక సొగసు వస్తుంది. 4 పాదాల్లో ఒకే పదం 3 సార్లు 4 సార్లు వచ్చింది కాబట్టి ఆ పద్యానికి ఒక సొగసు వస్తుంది. అయితే అక్కడ కూడా వేరు వేరు అర్థాల్లోనే ఉంది. ప్రాస 3 అక్షరాల ప్రాసలాగా
ఉన్నప్పటికీ అర్థాల్లో రకరకాల అర్థాలు వచ్చినాయి చూడండి. దేశమున కన్నా గురును ఉపదేశముగన నరునగదియ తిరుమని. దేశం కంటే కూడా గురుని యొక్క ఉపదేశం స్థిరమైనది అని, గొప్ప అని ఆయన ఉద్దేశం. నా ఉద్దేశముగా ఉన్న ఉద్దేశం, దేశము ఉద్దేశం కావున భగవత ఆదేశము నెరిగింపు. మీ యొక్క ఆదేశం ఏమిటో నాకు ఎరిగించండి. ఇక్కడ దేశము, ఉపదేశము, ఉద్దేశము, ఆదేశం 4 రకాలైనటువంటి పదాలు, 4 రకాలైన అర్థం. చక్కని శయ్యా సౌందర్యంతో దానికి ఆయన ఏం చెప్పాడంటే, సిద్ధ కడపకు దని నా యుద్ధకు తా వచ్చినంత ఉపదేశము నే సదయం ఒసగదనంటిని ముద్దుగని పురే వెంకటాక్షము నీగిడనే. కడపకు వెళ్ళి రాజుగారిని మెప్పించి నావుని తిరిగి వచ్చినాడే నీకు ఉపదేశం ఇస్తానని చెప్పాను, ఇప్పుడు ఇవ్వకుండా ఉంటాను. అది కాక నీ కడపటి జన్మ వృత్తాంతం ఒకటి ఉన్నది, అది కూడా నీకు ఇప్పుడు చెబుతున్నానని ఇంకొక పద్యంలో కడపటి జన్మ యొక్క, ముందటి జన్మ యొక్క వృత్తాంతాన్ని ఏమంటే, తొలుతటి జన్మమందున నీవు రాట్ కుమారుడవై వేటాడ అడవికేగి అటనొక్క తొడుకును వ్యాఘ్రంబు పట్టుడగని పొలియించి గవిని బ్రోవనించి బాణము ప్రయోగించిన గురి తప్పి శరము గోవునే తాకి సమయజేయ అతి చింతన ఆచంతకరు దంచి ఎరిగించి మోక్ష మార్గము చూపుమని వేడ. నేను గోహత్యపాతకం వెనస నీకు పింజారిగా జన్మ పొంది వచ్చి అడుగుము అపవర్గమిడుదు పొమ్మంటిగాన ఏకరణి నీకు ఉపదేశమీకనుండు. అదంతా చెప్పేశాడు ఒక దేశ పద్యంలో. పూర్వజన్మలో నువ్వు ఒక రాకుమారుడివి, అడవికి వెళ్ళి ఒక వ్యాఘ్రం, పులి ఒక ఆవుని పట్టుకుంటున్నప్పుడు దాన్ని సంరక్షించడం కోసం, ఆవుని రక్షించడం కోసమే పులిని కొడదామని బాణం వేశావు. అయితే అది గురి తప్పి ఆవుకే తగిలి ఆవు ప్రాణం పోయింది. అది గోహత్యా పాపం నీకు జరిగింది. ఆ గోహత్యా పాపంతో బాధపడుతూ నా దగ్గరికి వచ్చావు. లేనప్పుడు నీకు గోహత్యా పాపం చుట్టుకుంది కాబట్టి ఇప్పటికైతే ఏం చేయలేము. వచ్చే జన్మలో నీవు పింజారిగా జన్మ పొంది నా దగ్గరికి వస్తావు, అప్పుడు నీకు అపవర్గం ఇస్తాను, మోక్షం ఇస్తాను, పొమ్మని ఆ రోజు నేను చెప్పాను. ఆ ప్రకారమే ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు, ఇవ్వకుండా ఎందుకుంటాను, మూలం కారణం అది అని చెప్పి దానికి మూల కారణం అయినటువంటి పూర్వజన్మ వృత్తాంతాన్ని క్లుప్తంగా చెప్పాడు. సరే, దానికి కూడా ఆయన అప్పటికి సంతృప్తి పడినా ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడు? కోరినప్పుడు, ఇందాక మనం అనుకున్నాం, ఆకలి వేస్తే అన్నం తింటే ఆకలి తీరుతుంది, దాహం వేస్తే నీళ్లు తాగితే ఆ దప్పిక తీరుతుంది. అలాగే ఎప్పుడు కావాలని కోరుకుంటే అప్పుడు అది కనుక లభిస్తే ఆనందం వేరు. ఇక్కడ కనుగొనన అందలేవనుచు కాదు, కటాక్షమును ఎప్పుడేని ఈవని మదనంచిగా అదడుగుట. ఆకొనినప్పుడు తిండి పెట్టిన తిని మనసార జీవి కడు తృప్తిని చెందిన మాటకి నేను కోరినప్పుడే కారణం విడిన ప్రీతి వహింపనే దేశికోత్తమ. అది ఆయన అడిగింది. ఇవని కాదు, మోక్షం ఇస్తావు, లేకపోతే ఉపదేశం ఇస్తావు, గురుత్వం ఇస్తావు అని ఉంటుంది. కానీ ఆకలేసినప్పుడే అన్నం తినాలన్నట్టు. అదే విధంగా దాంతో అతను తృప్తి కలుగుతున్నాను ఆ మనిషి. అలాగే కోరిక కలిగినప్పుడు కనుక ఈ ఉపదేశం ఇచ్చినట్టయితే నాకు కూడా కొంత తృప్తి కలుగుతుంది, ప్రీతి కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అడుగుతుంది. అలాగే దగగొన్నవానికి దాహము తీరునే జలము గ్రోలక వార్చి సదసనున్నా. సముద్రం పక్కనే ఉన్నా కూడా దాహం వేసిన వాడికి నీరు త్రాగకుండా దాహం తీరదు కదా, త్రాగితేనే కదా తీరేది. దగగొన్నవానికి దాహము తీరునే జలము గ్రోలక వార్చి సరసన్న. రోగికి వ్యాధి నిర్మూలించునే తగు మందు మొక్కక వైద్యుమనిగిన్న. మందు మెక్కక
వైద్యుమనికి ఉన్న రోగికి ఒక వ్యాధిని నిర్మూలించాలి, తగ్గాలంటే వ్యాధి తగ్గాలి అంటే మందుని తినాలి, మందులు వాడాలి. రోగికి డాక్టర్ పక్కన ఉన్నంత మాత్రం చేత రోగం తగ్గదు. ఆ రోగికి ఆ వైద్యుడు ఇచ్చేటువంటి మందులు తింటే తప్ప రోగం తగ్గదు. కాబట్టి ఆ ఉపదేశం ఏదో ఇస్తే తప్ప నాకు మోక్షం రాదు, గురుత్వం. కర్షకునకు పంటగలుగునే విత్తక రసవంతమైన భూవసతి చక్కగా భూమి ఉన్నప్పటికీ ఆ విత్తనాలు పంటకి సకాలంలో పంటకి రావాలంటే విత్తనాలని నాటాలి. కర్షకునకు పంటగలుగునే విత్తక విత్తనాలు నాటకపోతే పంట ఎలా వస్తుంది? ఎంత రసవంతమైన భూమి నాకు కూడా. గోపగునకు పాడిగూడునే పిండక పాలనిచ్చడు ధనుజాలమ్మ. పాడి ఆవులు చాలా ఉన్నప్పటికీ పిండకపోతే పాలు ఎలా రావు? అలాగే గోపగునకు పాడి కూడునే పిండక పాలనిచ్చడు ధనుజాలమ్మ. ముఖ్యముగా దళపోయ ముముక్షుకునకు దుర్లభంబైన మోక్షంబు దొరకబోనే. సముచితంబగు సదుపదేశంబు కొనక. సదుపదేశం కొనకపోయినట్టయితే ఎంత ముముక్షు అయినా కూడా, మోక్షమునందు కోరిక కలిగిన వాడిని ముముక్షువు అంటారు. మోక్షమునందు ఇచ్చ, మోక్షమునందు కోరిక కలిగిన వాడిని ముముక్షువు అంటారు. ఎంత ముముక్షు అయినా కూడా దుర్లభమైన మోక్షం ఎప్పుడు దొరుకుతుంది? సముచితంబగు సదుపదేశము కలిగినట్టయితే. ఎంతటి మహానుభావుని చెంతనున్న సముచితంబగును ఉపదేశంబు కొనక. ఒకవేళ ఉపదేశం పొందకపోయినట్టయితే ఎంత మహానుభావం పక్కన ఉన్నా కూడా మోక్షం దొరుకుతుంది. ఇలా ఆయన చెప్పుకున్నాడు. దాని మీదట ఆయన ఏమన్నారంటే, ఎప్పుడో ఎందుకయ్యా, ఈ రోజే ఇస్తాను, రాత్రికి అన్ని సిద్ధం చేసుకో అన్నాడు. దాంతో ఈయన ఏం చేశాడంటే, సిద్ధండు మనంబునందు పరమాహ్లాదంబునం పొంగుచున్ తనకున్ భక్తి తలర్పగా కడపనేలేటువంటి ధాత్రి తలాధీశుడిచ్చిన, ఆ నవాబు గారు ఇచ్చినటువంటి సత్కార ధనంబుతో, ఆ రోజు ఎంతో కొంత ధనం ఇచ్చాడు ఆయన. ఇది బండని పగలగొట్టినాడు. అప్పుడు కౌశేయాంబరోత్తం స భోజన సామాగ్రుల సర్వమాద్యములను పూజా వస్తువులను అక్కడ ఆయనవన్నీ సమకూర్చుకున్నాడు. ఏమిటి? కౌశేయాంబర తంస భోజన సామాగ్రులను సర్వవాద్యములను పూజా వస్తువులను, సత్కారం కోసం. అలా దాని పేరేమిటి, తెల్లనైనటువంటి వస్త్రం ఉపదేశం కోసం. అది గురువు ఆ వస్త్రాన్ని తల మీద వేసి ముసుగు వేసి చెవులో మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అదిగో దానికోసం ఆ వస్త్రం ఉపయోగం. అది కాకుండా పరిసర గ్రామాల నుండి భక్తులను చాలా మందిని పిలిపించారు. వాళ్ళంతా కూడా వచ్చారు. వాళ్ళందరికీ పిండి వంటలు ఇలాంటివన్నీ కూడా చేయించారు. ఆ తర్వాత గురువు గారు వాళ్ళు చక్కగా గురువు దంపతులను ఇద్దరిని కూడా వాళ్ళు కూడా సిద్ధమయ్యారు. ఇక్కడ అలంకారం, మఠాన్ని వాటిని శుభ్రంగా అలంకరించారు. ఇలా మఠ అలంకారాన్ని కూడా ఇక్కడ ఒక పద్యంలో చెప్పారు ఆయన. మహనీయ మందుల మఠం ఎల్లడల పట్టపగలుగా దివిటీలు ప్రజ్వల్ల. ఎక్కడ పడితే అక్కడ చక్కగా దివిటీలు పెట్టారట వెలుగులతో కనపడడానికి. అనుపమ స్థితి ప్రతిధ్వనులీన బహువిధ లలిత మంగళతూర్యములు చలంగా. మంగళతూర్యములు, మంగళతాళాలు అవి కూడా ఇక్కడ చక్కగా అమర్చారు. హితవుగా గురు సతీపతులు సింహాసనాసీనులై పడు ప్రకాశింపుతుండా. గురువు గారి దంపతులు ఇద్దరిని కూడా చక్కగా ఉచిత సింహాసనం మీద కూర్చోబెట్టారు. గురు దంపతులకు కొమరులు ఇరుగడ ఛత్రచామరంబులు భూని సరస నిల్వ. ఆయన యొక్క కుమారులు ఇరుపక్కల నిలబడి ఛత్రచామరాలని తీస్తున్నారట. భక్తతది వీర గురునామ భజన సేయ. వీరగురుని సేవ చేస్తూ భజన చేస్తూ ఉన్నారట భక్తులు. పొలుపల యాజ్ఞికులు మంత్రములు వచింప. చక్కగా యాజ్ఞికులు మంత్రాలు వచ్చిస్తున్నారు, మంత్రాలు పఠిస్తున్నారు.
ఓలి సిద్ధాభిధుడు షోడశోపచార పూజ గురు మిథునమునకు ఇంపుగను నచ్చే షోడశోపచార పూజలు మిథునమునకు గురు దంపతులకు చక్కగా జరిపాడు సిద్ధయ్య. ఇలా పూజించినంత అప్పుడు ఆయన ఏం చేశాడు, వీరేశ్వరుడు సిద్ధయ్యను ముఖవస్త్ర భాషితును చేసి ఆ పైన వస్త్రాన్ని వేశాడు. ఉంచి కరము శిరమున నుంచి తల మీద చేయి ఉంచాడు. వక్త్రంబు చెవిని చేర్చి చెవి దగ్గర నోరు ఉంచి బ్రహ్మోపదేశము చేసినవురా, బ్రహ్మోపదేశాన్ని చేశాడు. గురుమంత్రము చెవి నుండి స్థిరముగా మది నాటినప్పుడే చీకటిలు బంధుర దీపిక చేయవలసిన కారణిన్ సిద్ధనికి హృదయ కమలం వెలసన్. గురుమంత్రము చెవిలోకి నాటగానే ఆయన లోపల ఉన్నటువంటి చీకటి బయటకు వచ్చేసినట్టయింది. అలాగే ఆయన హృదయము పద్మంలాగా వికసించినట్లయింది. ఇలా ఆయనకి అదని ఈ సందర్భంలో అక్కడ చూసిన వాళ్ళంతా కూడా, అక్కడ చూసిన భక్తులంతా కూడా ఆనందంగా ఎవరికి వచ్చింది వాళ్ళు అనుకున్నారు. ఇక్కడ అతి భక్తి రసమున అభిషేకమునరించి, అంటే భక్తి అంటే ఏమిటో సాక్షాత్తు ఆయన చెప్పారు. భక్తి అంటే ఏమిటో చెప్పారు. ఇక్కడ అర్చను మాత్రమే భక్తి కాదు, భక్తి కూడా నవవిధ భక్తులు మనం భాగవతంలో చెప్పుకుంటాం. నవవిధ భక్తుల గురించి కూడా చెప్పుకుంటాం. ఈయన వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క వాక్కులో భక్తి ఏమిటో ఇక్కడ చెబుతున్నాడు. అతి భక్తి రసమున అభిషేకమునరించి విశ్వాస వసన దీపితునొచ్చి సాత్విక రాజస చందనాక్షతలు ఉంచి శమదమామోద పుష్పములమర్చి జఠరాగ్నిలో అరిషట్క ధూపము వేసి విజ్ఞాన దీపము వెలుగజేసి విస్తృత ఆనంద నైవేద్యంబు నర్పించి వినయ తాంబూలంబు వేట్కనిచ్చి చిరతమోగుణ నిష్క దక్షిణను సంగి క్షితినతేంద్రియుడై నమస్కృతులు సల్పి శిష్యుడాచార్యుని జగన చించునదియే న్యాయమైనట్టి గురు పూజయన్ నృబుధులు. దీంతోటి గురు పూజ చేయడం అంటే ఏమిటో ఈ పద్యంలో చెప్పాడు. భక్తి అనే రసంతో అభిషేకం చేయాలన్నాడు. విశ్వాసం అనే వస్త్రంతో అలంకరింపజేయమన్నాడు. సాత్విక రాజసాలు అనేటువంటి వాటితో అనే చందన అక్షతలు దాల్చి శమ దమములు అనేటువంటి పుష్పాలను కూర్చి జఠరాగ్నిలో అంతఃశత్రువులను ధూపం వేసి విజ్ఞానమనడి దీపాన్ని వెలుగజేసి ఆనందమనడి నైవేద్యమును సమర్పించి వినయమనడి తాంబూలమిచ్చి తమో గుణాన్ని దక్షిణగా వేయమన్నాడు. నిష్క అంటే దక్షిణం. దక్షిణ అనేది ఏదన్నా ఒక నాణ్యం. అప్పుడు నతేంద్రుడై నమస్కరించి శిష్యుడు ఆచార్యుని అర్చించవలెను. అది సరైనటువంటి గురు పూజ. ఈ పద్యం ఆశాంతం కూడా రూపకాలంకార శోభితమై ఒప్పుతూ ఉంది. అలాగే అనేక గుణాలు, అరిషడ్ వర్గాలు, వీటన్నిటి ప్రస్తావన కూడా చేయడం. చివరి మాటగా ఏమన్నాడంటే, ఆశ లేని ఎట్టి ఆచార్యుడు అరలేని శిష్యుడైన వారి చెలవము ఎన్నన్ నలువకైన తరమే నాకు ఆశ లేదు అరయేల నీకు సుగుణజావ సిద్ధ. ఆశ లేనట్టు గురువు ఉండాలి, అరలేనట్టు శిష్యుడు ఉండాలి. అలా కనుకున్నట్టయితే వాళ్ళ యొక్క చేరిక, చలవము, అందము నలువకైన తరమే నాకు ఆశ లేదు అరయేల నీకు సిద్ధ. గురువుకి ఆశ లేదు. ఆశ లేనట్టు ఉత్తమ గురువు అన్నాడు. ఆశ లేకపోవడం అనేది ఆచార్యుని యొక్క ఉత్తమ లక్షణం చెప్పాడు. అందువల్ల నాకు ఆశ లేదు అని చెప్పాడు. శిష్యుడికి అర ఉండకూడదు అన్నాడు. అరమరక ఉండకూడదు, లోపల వెళ్ళి అని ఉండకూడదు. కాబట్టి అరయేల నీకు సుగుణజాల సిద్ధ. ఇక్కడ రెండు అద్భుతమైనటువంటి పద్యాలు ఉన్నాయి. అవి చెప్పుకుని ఈ రోజు విన్నాం.
తగ ముందు నుడుల కొత్తము వెలయించుట దివ్యులకు అచలముందేల్చుటయును వినతయౌ విశ్వంభరను చక్కజేయుట అలలాశనాన్వయార్థకుమనుచుట పుణ్య జనేంద్రుచే భూదానమందుట ద్విజులకు ద్విషుడుగా తేజరిలుట విశ్వకర్మ అన్వయావిర్భూతుడగుటయు ఆలగా పరిగణ అలరుటయును బుధులు గణింపన అసమ ప్రవృత్తుడగుట పుణ్యమిల నిల్పపుటగోటయు చూడ రూఢిగా దశావతార స్వరూపుడైన ఆది విష్ణుడే ఆదినారాయణుడు. ఈ వీరనారాయణుడు వేరే ఎవరు కాదు, సాక్షాత్తు విష్ణువే. ఆయన దశావతారాలు ఎట్లా అయితే నారాయణుడు విష్ణువు దశావతారాలు ఇచ్చారు, అలాగే లోకంలో ఉన్నటువంటి పాపాన్ని పోగొట్టడానికో లేకపోతే భారాన్ని పెంచడానికో ఇదిగో సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర స్వామిగా ఆయన అవతరించాడు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అనుకున్నారట. దానికి పోలిక ఈ పద్యంలో రెండు రకాలుగాను విష్ణువుకి వీరబ్రహ్మేంద్ర స్వామికి సామ్యాన్ని చెబుతున్నటువంటి పద్యం ప్రతి పాదంలో కూడా. తగ ముందు నుడుల కొత్తము వెలయించుట, ముందు నుడులు అంటే వేదాలు ఒక అర్థం, ఇంకొకటి ముందు నుడులు అంటే కాలజ్ఞానం. కాలజ్ఞానాన్ని చెప్పింది వీరబ్రహ్మేంద్ర స్వామి, ముందు నుడులను వెలయించింది సాక్షాత్తు నారాయణుడు. ఎందుకని? ఆయన వేదాలు తీసుకుని పోతున్నప్పుడు సౌకుని అడ్డగించి వాడిని సంహరించి ఆ వేదాలను బయటకు తీసుకొచ్చి రక్షించాడని కదా ఆ కథ. దివ్యులకు అచలముందేల్చుటయును, అచలము అచలముందేల్చుటయును, అలాగే అచలము, ఈయన అచల యోగి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇక్కడ నారాయణ పరంగా ఏమిటంటే అది ఒక యోగము. ఈ అచల యోగం అనేది వీరబ్రహ్మేంద్ర స్వామి అచల యోగి. అచలం అంటే తేల్చడం. ఇది విష్ణు పరంగాను వీరబ్రహ్మేంద్ర స్వామి పరంగాను. ఆయన వినతయం విశ్వంభరను చక్కజేయుట. విశ్వంభర అంటే భూమి, విశ్వంభరను చక్కజేయుట. నారాయణుడి పరంగా ఆయన మందర పర్వతాన్ని మోసాడు. మందర పర్వతాన్ని పైకి వీపు మీద మోసాడు. ఇక్కడ విశ్వంభరను చక్కజేయటం అనేది ఆయన బోధనతో చక్కజేశాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇలా భూమాత కష్టాన్ని ఒకళ్ళు తీర్చారు, ఇంకొకళ్ళు భూమాత మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించడం కోసం చక్కని ఉపదేశాలు కాలజ్ఞానం పేరుతో ఇచ్చారు. పలలాశనాన్వయార్భగుమనుచుట, అలాగే మాంసభక్షకుడైనటువంటి రాక్షస కుమారుని రక్షించాడు నారాయణుడు. ఈయన మహమ్మదీయ కులంలో పుట్టినటువంటి సిద్ధయ్యని రక్షించాడు. పలలాశనాన్వయార్భకులు, ఇద్దరు కూడా పలలాశయాన్వకులే, అంటే మాంసభక్షక కులంలో జన్మించినటువంటి వాడు. పుణ్య జనేంద్రుచే భూదానమందుట, భూదానాన్ని పొందటం. పుణ్య జనేంద్రుచే భూదానం అందుట. అక్కడ 3 అడుగుల నేలను పొందాడు బలిచక్రవర్తితో రాక్షసరాజు చేత నారాయణ. ఇక్కడ కడప నవాబులు లాంటి వాళ్ళందరి చేత కూడా, నవాబులందరితో కూడా రాజుల చేత దానాన్ని పొందినటువంటి వాడు. ద్విజులకు ద్విషుడుగా తేజరిలుట, బ్రాహ్మణులకి ద్విషుడు శత్రువుగా కనిపించడం అనేది మనకు ఎక్కడ కనిపిస్తుంది? పుష్పగిరి అగ్రహారంలో కనిపిస్తుంది, ఆ కథాఘట్టంలో కనిపిస్తుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళని అడ్డుకున్నప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వాళ్ళకి కొంత జ్ఞానం కలగజేశారు. అక్కడంతా వేదాంత చర్చ బోధ జరుగుతుంది. అక్కడేమైంది? విష్ణువు ఈ పిల్లవాడికి రక్షకుడుగా నిలబడ్డాడు తండ్రి నుంచి.
హిరణ్యకశిపుడు ఆయన చంపేస్తానో బాధ పెడతానన్నప్పుడు విశ్వకర్మాన్వయ ఆవిర్భూతుడగుట, విశ్వకర్మ వంశంలో జన్మించిన వాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన సాక్షాత్తు విశ్వకర్మ విష్ణువు అని చెబుతున్నాం. విష్ణు సహస్రనామాల్లో కూడా విశ్వకర్మ మనస్తస్థ స్థవిష్ట స్థవిరోత్సవ అని చెప్తాం. అక్కడ విశ్వకర్మని ఆయన సహస్రనామాల్లో ఒక నామంగా చెప్పబడింది. విష్ణువు యొక్క నామాంతరాల్లో ఉన్నది విశ్వకర్మ. ఆలగా పరిగణనలర్టయును, ఆలగా పరి ఆవులు కాస్తాడు అని చెప్పారు. అక్కడ గోపాలుడు రూపంలో సాక్షాత్తు గోపాలుడు గోపాలకుడు, గోవులను పరిపాలించిన ఇక్కడ కూడా అచ్చమామ ఇంట్లో ఈయన గోవులను కాచాడు. బుధులు గణింపన సమ ప్రబుద్ధుడగుట, పుణ్యమిల పుట్టపోగుటయు చూడ, రూఢిగా దశ అవతార స్వరూపుడైన ఆది విష్ణుడే ఆది నారాయణుంగను అని చెప్పేసి అని వీళ్ళంతా కూడా నారాయణుని గురించి ఆయనకి ఈయనకి తేడా లేదు, సాక్షాత్తు విష్ణువే వీరబ్రహ్మేంద్ర స్వామి అని వాళ్ళు అనుకున్నారు. అనుకున్న తర్వాత అందరితో వదలలేదు, ఆగలేదు. కాకుండా ఏమన్నారంటే సిద్ధయ్య మాత్రం తక్కువ వాడా కాదు, ఆయన కూడా సాక్షాత్తు ప్రహ్లాదుడు అనుకుంటూ మరొక పద్యాన్ని చెప్పారు. ఈ పద్యంతో మనం క్రూర మాంసాసన కులమునంగుట, సహజ సమంచ విచారుడగుట, బ్రహ్మగురుం మహాభక్తి సేవించుట, ధృతి బాల్యదశ పితృమతము విడుట, తండ్రిచే భటులచే దండనం పొందుట, మహిమ తద్బాధా విరహితుడగుట, అల జగద్గురు సత్కటాక్షార్హుడగుటయు, విదిత నానామత్య వినుతుడగుట, మొదలగు ప్రవర్తనంబులు వెదికి చూడ, ఇరువురకు భేదమొకయించుకే నిలేమి, చిరతరానందమూర్తియౌ సిద్ధయాఖ్యుడౌరా, కలియుగ ప్రహ్లాదుడనగదగడే. కలియుగ ప్రహ్లాదుడు అన్నట సిద్ధయ్యని. ఎందుకు అంటే పైన చెప్పాడు క్రూర మాంసాసన కులమున పుట్ట. ఇద్దరు కూడా మాంసం తినేటువంటి కులంలో పుట్టాడు. రాక్షస కులంలో పుట్టాడు, ఈయన మహమ్మదీ కులంలో పుట్టాడు. సహజ సమంజ విచారుడగుట, చక్కని విచారం కలిగినటువంటి వాడు. ఆయన కూడా చక్కని విచారం ఏంటి, భగవంతుని యందు మనసు కలిగి ఉన్నాడు. ఇక్కడ ఈయనకి ఆయనకి తేడా ఏం లేదు, ఇద్దరు కూడా భగవంతుని గురించే ప్రార్థన చేశారు. బ్రహ్మగురు మహాభక్తి సేవించుట, వీరబ్రహ్మేంద్ర స్వామిని మహాభక్తితో సేవించాడు. అక్కడ ప్రహ్లాదుడు కూడా మహాభక్తితో విష్ణువుని సేవించాడు. ధృతి బాల్యదశ పితృమతము విడుట, బాల్యంలోనే తండ్రి యొక్క మతాన్ని వదిలిపెట్టాడు. అక్కడ ప్రహ్లాదుడు తండ్రి యొక్క రాక్షసరాజు అయినటువంటి హిరణ్యకశిపుని యొక్క మతాన్ని వదిలిపెట్టి విష్ణు మతాన్ని పట్టుకుని పూజ చేసుకున్నాడు, ప్రార్థించాడు, సేవించాడు. ఇక్కడ ఈయన కూడా తండ్రిని వదిలిపెట్టి వీరబ్రహ్మేంద్ర ఆయన మతమైనటువంటి మహమ్మదీ మతాన్ని వదిలిపెట్టి ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వెంట ఉండి హిందూ మతంలో ఉన్నాడు. తండ్రి చే భటుల చే తండనం పొందుట, అక్కడ ఇక్కడ కూడా ఇది సామాన్యంగా జరిగింది. అక్కడ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని దండించాడు, ఇక్కడ కూడా తండ్రి అయినటువంటి పీర్ సాహెబు కుమారుని దండించాడు. మహిమ తద్బాధ విరహితుడగుట, తద్బాధ విరహితుడవడం ఎందుకు అంటే మహిమ చేత అన్నాడు. అక్కడ విష్ణువు యొక్క మహిమ చేత ఆయన బాధలను తప్పించుకున్నాడు, ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మహిమల చేత బాధలు. అలా జగద్గురు సత్కటాక్షార్హుడగుటయు, జగద్గురువు యొక్క సత్కటాక్షానికి, ఆయన కర్ణాకటాక్షానికి కూడా అర్హుడయ్యారు. విదిత నానామత్య వినుతుడగుట, నానామర్త్య వినుతుడగుట, అనేక మందితోటి అనేక నానామర్చులు అనేక రకాలైనటువంటి వాటి వినుతుడగుట, కొనియాడబడటం. ఇది ఇతర విషయంలో అలాగే జరిగింది. మొదలగు ప్రవర్తనంబులు వెదకి చూడ, ఇరువురకు భేదం ఒకయించుకేని లేమి, చిరతర ఆనందమూర్తి సిద్ధయాఖ్యుడు ఔరా కలియుగ ప్రహ్లాదుడు అనక తగడే. సాక్షాత్తు కలియుగ ప్రహ్లాదుడు అని చెప్పేసి చెప్పుకుంటూ అక్కడ వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఇక రేపటి కథ చూస్తాం. ఈరోజు స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి శ్రీ సిద్ధయోగి చరిత్రము 8వ భాగం కావ్య పట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.